హాయ్ అండి, నేనైతే ఇవాళ పచ్చడి పెడుతున్నాను. ఈ పచ్చడి మామిడికాయ పచ్చడి అండి. ఇలా 1 కేజీ మామిడికాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కాటన్ క్లాత్ పట్టి ఈ ముక్కలన్నీ తుడుచుకొని ఇలా ఒక గిన్నెలో తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కావలసినవన్నీ చూపిస్తాను. ఇప్పుడు 1 కేజీ మామిడికాయ ముక్కలకు ఈ కప్పుతోని 1 కప్పు కారము, అలాగే 1/2 కప్పు ఆవాలు, 1/2 కప్పుకు ఎక్కువగా సాల్ట్ తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు ధనియాలు, అలాగే 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 స్పూన్ల మెంతులండి. మెంతుల్ని కూడా తీసుకోవాలి. వీటినన్నిటిని తీసేసుకొని ఇప్పుడు ఆవాల్ని ధనియాలని వేయించుకుందాము. వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇలా పెనం పెట్టుకొని ముందుగా ఆవాల్ని వేయించుకుందాము. ఇలా సన్నం మంట పెట్టుకొని సన్నం మంట పైన ఆవాల్ని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయినాయండి. వీటిని పక్కకు తీసేసుకుందాము. ఇట్లా ఆవాలు పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ధనియాలని కూడా వేయించుకోవాలి. ఇలా ధనియాలని కూడా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయినాయి. వీటిని కూడా పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు వాటిని కూడా పక్కకు తీసేసుకొని ఇందులో 1 స్పూను మెంతులు వేయించుకోవాలి. ఇవి కూడా వేగిపోయినాయండి. వీటిని ధనియాలల్లో వేసేసుకుందాము. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో ఆవాలు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. సన్నం పౌడర్లా పట్టేసుకుందాము. ఇలా పౌడర్లా పట్టేసుకొని వీటిని గిన్నెలో తీసేసుకుందాము. ఇప్పుడు అదే గిన్నెలో ధనియాలు మెంతులు వేసిన పౌడర్ చేసుకుందాము. అయిపోయిందండి. ఇది కూడా ధనియాల పౌడర్ని గిన్నెలో తీసేసుకుందాము. ఇప్పుడు ఇలా వీటిని పౌడర్ చేసుకున్నాము. అలాగే వెల్లుల్లిని నేనైతే రోటిలోనే దంచుతున్నాను. ఇప్పుడు ఇలా చిన్న రోల్ తీసుకొని ఇందులో వెల్లుల్లి రెబ్బలు మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని కచ్చాపచ్చగా దంచేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు రోటిలో నుంచి గిన్నెలో తీసేసుకొని ఇలా కచ్చాపచ్చగా వెల్లుల్లి దంచేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు తీసుకొని ఇందులో 1 కప్పు కారం వేసుకోవాలి. అలాగే సాల్టు, అలాగే ధనియాల పౌడర్, అలాగే ఆవాల పౌడర్, అలాగే వెల్లుల్లి ముద్ద వేసేసుకొని ఇలా మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ని వేడి చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన అదే కప్పుతోని 2 కప్పుల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని వేడి చేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఇందులో 1 స్పూన్ ఆవాలు వేసుకుందాము. అలాగే 1 స్పూన్ మెంతులు వేసుకుందాము. ఇలా ఆవాలు మెంతులు ఇలా చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నూనెని చల్లార్చుకుందాము. ఇప్పుడు ఇలా గోరువెచ్చగా ఉండగా వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం చల్లారనివ్వాలి ఆయిల్ని. ఇప్పుడు ఆయిల్ మొత్తం చల్లారిపోయిందండి. ఈ ఆయిల్ని ఇందులో ఈ పచ్చడిలో వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం ఆయిల్ని
పచ్చడిని మొత్తం చేతిపట్టి ఇలానే కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకుందాము. చూడండి, నేనైతే పచ్చడిని ఇలా మొత్తం కలిపేసుకున్నాను. కలిపేసుకొని ఈ పచ్చడిని ప్లాస్టిక్ డబ్బాలో వేసేసుకోవాలి. ఇలా ప్లాస్టిక్ డబ్బా తీసుకొని ఇందులో పచ్చడి మొత్తం వేసేసుకోవాలి. చూడండి, ఇలా ప్లాస్టిక్ డబ్బాలో మొత్తం నేనైతే పచ్చడి వేసేసుకున్నాను. 2 డేస్ తర్వాత మరొకసారి మూత పెట్టేసుకొని 2 డేస్ తర్వాత మూత తీసి మరొకసారి కలిపేసుకొని కొంచెం సాల్ట్ తక్కువ అయితే గింత మరొకసారి వేసేసుకొని కలిపేసుకోవాలి. అంతేనండి నేను చేసే మామిడికాయ పచ్చడి. మీకు ఈ పచ్చడి నచ్చితే లైక్ కొట్టండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, బాయ్.